సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు పంచాంగము జూలై 23వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:56 ప్రారంభమైతే సూర్యాస్తమయము ఈరోజు సాయంత్రం 6:48 వరకు ఉంది. ఈరోజు తిథి విద్య ఉదయము 10:23 వరకు ఈరోజు విద్య నడుస్తుందన్నమాట. ఈరోజు వర్జ్యము రాత్రి 2:53 నుంచి తెల్లవారుజామున 4:21 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 8:31 నుండి ఉదయము 9:22 వరకు దుర్ముహూర్తం నడుస్తుంది. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము 3:35 నుండి సాయంత్రము 5:12 వరకు ఈరోజు రాహుకాలం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. మనము ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా మనం ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా మనము మోక్ష సాధనకు మార్గములు ఏంటి అనే విషయం కొత్త అంశం ద్వారా ఈరోజు మనం 24వ అధ్యాయం ద్వారా మొదలుపెడతాం. అంటే ప్రతిరోజు కూడా మనం గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలను మనం ఒక ఆర్డర్ వైజు, ఒక పద్ధతి వైజు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఆ అంశంలోనే భాగంగా 24వ అధ్యాయం చదువుతున్నాను. మోక్ష సాధనములకు మార్గములు ఏమిటి అనే విషయం మీద మనం కొత్త విషయాలు నేర్చుకుందాం అన్నమాట. మోక్ష సాధనకు చేరుకోవాలంటే మనం కొన్ని మార్గాలు మనం అనుసరించాలి. ఏమిటి ఆ మార్గం అంటే సత్యం పలుకుట. ఏ రకంగా సత్యం పలికితే గనక మనం మోక్ష సాధనకు చేరుకోగలము. సత్యము దైవ స్వరూపము. అంటే మనము నోట్లోంచి పలికిన ప్రతి మాట కూడా సత్యం మాత్రమే ఉండాలి. అంటే అది దైవ స్వరూపం అన్నమాట. సత్యం అనేది ఒక వ్రతము లాంటిది. దీనిని మనోవాక్కాయ కర్మలతో ఆచరించాలి. మనోవాక్కాయ కర్మం అంటే ఏంటండి? మన మనస్సు, మన శరీరము, మన మాట, మన జ్ఞానం ఇవన్నీ ఒకటిగా ఉండాలి. అనగా మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన సదా సత్యాన్ని అనుసరించాలి. మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, మన మాటలు కరెక్ట్గా ఉండాలి, మన ప్రవర్తన కూడా అలాగే కరెక్ట్గా ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో సత్యాన్ని మనం అనుసరించినట్లుగా భావిస్తూ ఉంటాం అన్నమాట. సత్య మార్గమున సక్రమంగా పయనించేవాడు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. సత్యాన్ని అనుసరించడం మాటలు కాకుండా చేతలతో చేస్తే అది చాలా 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 కష్టతరం. ఎవ్వరూ ఎన్ని మాటలనే చెప్తారు, కానీ తన చేతుల దగ్గరకు వచ్చేసరికి అది చాలా దుర్లభం. దుర్లభం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అన్నమాట. అసత్యం పలకడం చాలా సులభం, సత్యం పలకడం చాలా చాలా కష్టం. దీనికి తోడు కొందరు ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళు ప్రాణము, విత్తము, మానమును కాపాడుకోవడానికి అబద్ధాలు పలుకుట తప్పు కాదు అని సలహా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అబద్ధాలు మాట్లాడటం కొంతవరకు అది తప్పేం కాదు అని సలహా ఇస్తూ ఉంటారు. ఇది అభాగ్యం అన్నమాట. అభాగ్యం అంటే ఏంటి? భాగ్యం లేనిది, అంటే అదృష్టం లేనిది. అది తప్పు అని పూర్తిగా మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఏ సద్గుణాన్ని అలవరుచుకోవడం వల్ల మనకు భగవత్ సాన్నిధ్యానము తప్పకుండా సమకూరుతుందో దాన్ని మనం తృణీకరిస్తూ ఉంటామన్నమాట. ఇప్పటికైనా మనం సత్యం యొక్క మహత్తుని గురించి కైవల్యాన్ని పొందాలి. అంటే సత్యం యొక్క మహత్యాన్ని మనం గుర్తించాలి. మనం గుర్తించిన తర్వాత ఏ రకంగా అయితే మనం సత్యము మాట్లాడుతూ ఉంటామో, నిజము అనేది మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మనం ఆ కైవల్యాన్ని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. సత్యము అనే జీవితము చేయదలిసిన వారు చాలా మంచి పట్టుదలగా ఉండాలి.
అంటే సత్యము మాట్లాడేవాడు ఒక పట్టుదలతోటి ఉండాలి అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. అంటే దీనికి మనం కొన్ని సూత్రాలు పాటించవలసిన అవసరం చాలా ఉందన్నమాట. చక్కని సూత్రాలు మనం పాటించాలి. ఎప్పుడు సత్యం మాట్లాడాలి అంటే ఎవరితోనైనా మాట్లాడడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అంటే ఎవరితోనైనా మాట్లాడే ముందు మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అది కరెక్టా కాదా, సత్యమా అసత్యమా, నిజమా అబద్ధమా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే మాట్లాడాలి. ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈరోజు నేను ఎన్ని అబద్ధాలు అసలు ఎందుకు ఆడాము, ఎన్నిసార్లు సత్య ప్రవర్తనను ఎందువల్ల విడిచిపెట్టాము, ఆ రెండు కూడా మనం బేరేజ్ చేసుకోవాలన్నమాట. ఈరోజు మనం అసత్యం ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, అలాగే అసత్యం మాట్లాడటం వల్ల ఎంతవరకు మనం లాభం పొందాము, ఇవన్నీ కూడా మనకి ఆలోచించుకోవాల్సిన అవసరము చాలా ఉందన్నమాట. ఎన్నిసార్లు మనం సత్య ప్రవర్తనను ఎందువల్ల విడిచిపెట్టామో మనం ఆలోచించాలి. అలాగే తర్కించినచో ఎప్పుడు కూడా ఎటువంటి పొరపాట్లు నిజానికి అవసరం లేదని అర్థమవుతుందన్నమాట. అంటే ఈరోజు ఈ అబద్ధం చెప్పడం వల్ల మనకి ఏమన్నా కలిసి వచ్చిందా అని ఒకవేళ ఆలోచిస్తే అసలు నిజానికి అవసరం లేదు అనే ఒక విషయం మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఉంటుందన్నమాట. అంటే పవిత్రుడు ఎప్పుడు కూడా సత్యాన్ని విడిచిపెట్టాడు. అదేవిధంగా సత్యసంధుడు ఎప్పటికీ అపవిత్రమైన విధంగా నడవడు. అంటే పవిత్రంగా నడవాలి అంటే సత్యాన్ని ఎప్పుడు అంటుపెట్టుకుని ఉండాలి. లేదు అంటే నువ్వు అపవిత్రంగా ఎప్పుడు అసత్యాన్ని మాట్లాడుతూనే ఉంటావు అనమాట. అంటే సత్యాన్ని అనుసరించు మానవుడు వేరే ప్రయత్నం లేక తనలోని దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకుని పరిశుద్ధుడు అవుతాడు అన్నది ఇక్కడ సత్యమైన వాక్ అనమాట. ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరిస్తూ ఆ మానవుడు అంటే మనము ఏ ప్రయత్నము చేయలేక తనలోని దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటే కనుక శుద్ధాత్మ అంటే మన యొక్క ఆత్మ కూడా చాలా శుద్ధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత సత్యములో స్థిరపడిన వ్యక్తి తన కొరకు ఇతరుల కొరకు క్రియలను ఆచరించకుండానే క్రియాఫలమును పొందినట్టు శక్తి సంపన్నుడు అవుతాడన్నమాట. అంటే ఎప్పుడైతే 24 గంటలు ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా సత్యముతో అంటుపెట్టుకుని ఎప్పుడైతే ఉంటావో తన కొరకు తన కాకుండా ఇతరుల కొరకు మన యొక్క మనసు మాట నిత్యము ఉంటూ క్రియాఫలమును పొందినట్టు ఒక శక్తి సంపన్నవంతుడిగా తయారవుతాడు అన్నది ఇది కరెక్ట్గా అనమాట. అలాగే సత్యసంధుడు ఏమంటే అదే నిజమవుతుందన్నమాట. అంటే అలా మాట్లాడగా మన నోట్లోంచి సత్యము అనేది తప్ప అసత్యం అనేది జీవితంలో మర్చిపోతాం. అంటే ఒక వ్యాధిగ్రస్తుని చూసి నీవు ఆరోగ్యవంతుడివి కమ్ము అని నీ నోట్లోంచి దీవించామనుకోండి, అతడు ఖచ్చితంగా పూర్తి ఆరోగ్యాన్ని పొందుతాడన్నమాట. ఎందుకంటే నువ్వు నిజంగా మాట్లాడుతూ ఉంటావు కాబట్టి, సత్యముని అనుసరిస్తూ ఉంటావు కాబట్టి భగవంతుడు మన నాలుక మీద సత్యము నిజజీవుడు అనే ఒక విషయాలు రాసి పెట్టేసి భగవంతుడు మన దగ్గరే ఉండిపోతాడనమాట. అలాంటప్పుడు నీ నోట్లోంచి ఏ మాట వచ్చినా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఎవరినైనా మనం దీవించే ముందు మనస్ఫూర్తిగా సత్యంగా నువ్వు దీవించామంటే అది సఫలీకృతం అవుతుంది అనే విషయం కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనాలకు గమ్యము దైవం అన్నమాట. మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాము, ఇన్ని క్రియలు చేస్తున్నామంటే ఆ లక్ష్యం ఒకటే, దాని గమ్యం ఒకటే, అది కేవలం దైవము మాత్రమే. మానవుడు ఒకటేనని పరమసత్యాన్ని గుర్తించడము అంటే దైవము. ప్రతి మానవుడి యొక్క ఇంట్లోనూ భగవంతుడు ఉంటాడు కాబట్టి మానవుడు ఒక్కటే అనే ఒక పరమమైన సత్యముని గుర్తిస్తే సత్యముని పాటించటం వల్ల నువ్వు పరమ సత్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటావు. సత్యంగా జీవించిన నీవు పరమ సత్యాన్ని కనుక్కుంటావు. 24 గంటలు మనం ప్రతిరోజు సత్యమని మాట్లాడటం వల్ల పరమ సత్యము అనే ప్రతిబింబంగా నువ్వు ఏర్పడతావు అనమాట. అదే పూర్తి సత్యము. అంటే సత్యవ్రతము వల్ల ఒక అమోఘమైన ఆత్మశక్తిని మనం సమకూర్చుకుంటూ ఉంటాం. ఆ శక్తికి అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పేసి మనం ఈ సత్యం ద్వారా మనం ఈ విషయం నేర్చుకుంటాం. తర్వాత మరొక టాపిక్ అంటే మరొక అంశం ఏంటంటే ఇంద్రియ నిగ్రహము ఎంతవరకు మనం పాటిస్తామో మన జీవితంలో అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం అన్నది ఒక రథముతో సమానం అన్నమాట. మన యొక్క శరీరము ఒక రథముతో సమానం. దాని సారథి ఎవరు? బుద్ధి, మనస్సు.
మన బుద్ధి, మన మనస్సు మన యొక్క జీవితాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని నడుపుతూ ఉంటాయి. అంటే మన శరీరమే ఒక రథం అనుకుంటే ఆ రథం నడిపేవాడు బుద్ధి, మనస్సు అట. ఈ రెండు కూడా నడుపుతూ ఉంటాయి. కళ్ళము కూడా అంటే ఇంద్రియములు గుర్రములు అనమాట. అంటే ఇంద్రియములు అంటే మనం చేసే శక్తి, మన మాట, మన తీరు ఇవన్నీ కూడా గుర్రములతో సమానం. ఇంద్రియ విషయములు అవి పలుకులతో బాట రథాన్ని అధిష్ఠించుతున్నది ఆత్మ అనమాట. ఈ రథాన్ని చక్కని దారి గుండా వెళ్తున్నది కేవలము మన ఆత్మ మాత్రమే. మరి బుద్ధి అంటే ఏంటండి? స్వాధీనంలో లేని వ్యక్తి యొక్క ఇంద్రియములు అనమాట. అంటే స్వాధీనంలో లేకుండా ఎవరైతే కంట్రోల్లో తనకు తాను అనుసరిస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ సత్యాన్ని మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడో వాడి ఇంద్రియములు అని చెప్పేసి మనం చెప్పవచ్చును. అంటే అసమర్థుడైన సారథి చేతిలో పింకి గుర్రాలు ఏ రకంగా అయితే ప్రవర్తిస్తాయో, అంటే అసమర్థుడైన ఒక సారథి యొక్క చేతిలో గుర్రములు పెడితే ఏ రకంగా ప్రవర్తిస్తాడో మన బుద్ధి కూడా, మన వివేకం కూడా పనిచేయకపోతే, అంటే స్వాధీనంలో లేకపోతే ఆ గుర్రాలగే అటు విధంగా పరిగెడుతూ ఉంటాం. ఒకవేళ నిజంగా బుద్ధి వివేకంతో స్వాధీనములో పెట్టుకుంటే వ్యక్తి యొక్క ఇంద్రియములు సాధు గుర్రముల వలె మన అదుపులో ఉంటాయన్నమాట. కాబట్టి ఇంద్రియ నిగ్రహాలకు మనకు ముఖ్యమైన అనుసంధానము ఉన్నది అని చెప్పేసి మనం ఈ విషయంలో కూడా మనం చెప్పచ్చు అన్నమాట. అంటే వివేక విచక్షణ జ్ఞానము కలిగిన బుద్ధి నిగ్రహాన్ని సాధించిన మానవుడు సకల సద్గుణ రాశి అవుతారనమాట. మనలో వివేకం ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి, మంచి చెడు తెలియని భావం ఉండాలి. ఇవన్నీ కూడా కలిగితే మన బుద్ధి నిగ్రహాన్ని సాధించిన ఒక మంచి మానవుడిగా, ఒక మంచి సకల సద్గుణ రాశిగా పూర్తిగా తయారవుతారని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి. అంటే ఆధ్యాత్మిక పురోగతికి అద్భుతమైన ప్రోద్బతాన్ని ఇచ్చే శక్తి కేవలం బ్రహ్మచర్యం మాత్రమే. ఈరోజు ఈ రెండు విషయాలు కూడా మనం కొత్త విషయాలు నేర్చుకున్నాం. రేపటి అంశంలో గురోపదేశం అనే కార్యక్రమంలో మళ్ళీ కొత్తగా ఇంకొక 2 అంశాలతోటి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.